Hi, I am Dhananjay. Now I want to give a small demonstration on how to use Zoom application in your Android mobile phones. So for that you have to download Zoom Cloud Meeting application from Play Store. And how to download application and how to do the process I will tell now. So first open Play Store application and search Zoom Cloud Meetings and click on install button. Then it is downloading, so which it has 25.74 MB, so it takes hardly 1 minute of time. Now you can able to communicate with your participants only 40 minutes, hundreds of participants. And if you pay amount in dollars, then you'll get more number of participants can able to participate in that, which can extend time limit also. But here we are not paying, right? So we can use up to 40 minutes, which it includes 100 participants. So now I am installing a Zoom application, that is Zoom Cloud Meetings. So after installing we have to use it. You can use in a laptop also, but laptop you have to install Zoom Launcher application, whereas in your Google you can search directly like Zoom Launcher.exe file. So you can use in a laptop or in a computer. Now Zoom Cloud Meeting software is installing. Now it is installed. I am opening this Zoom Cloud Meetings. Now ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ జూమ్ అప్లికేషన్ నేను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను, దెన్ ఇన్స్టాలేషన్ చేసేసాను. నౌ మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. వన్ ఈస్ జాయిన్ ఏ మీటింగ్ అని, సైన్ అప్ అని, సైన్ అని. సో సైన్ అప్ అనేది మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. జూమ్ క్లౌడ్ మీటింగ్ అనే యాప్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి సైన్ అప్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ ఐ హ్యావ్ మై అకౌంట్, అంటే నేను zoom.us అనే ఒక వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ నేను క్రియేట్ చేసిన పని లేదు. ఇక్కడ ప్రాసెస్ మీరు సెట్ చేయొచ్చు. సైన్ అప్ అని క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మనం సైన్ ఇన్ అవ్వచ్చు. సో అది సైన్ ఇన్, మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు, లేదు డైరెక్ట్గా గూగుల్తోనే మనం సింక్రనైజ్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ ఆప్షన్ జాయిన్ మీటింగ్ అని ఉంది. జాయిన్ మీటింగ్ అనేది ఎందుకు అంటే, ఎవరైనా మీ ఫ్రెండ్స్ హోస్ట్ చేశారు అంటే, ఒక ఏదైనా వెబినార్ లాంటిది ఏదైనా మీటింగ్ ఏదైనా కండక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ ఐడి అనేది ఇచ్చారనుకోండి, ఆ ఐడిని మనం ఇక్కడ పేస్ట్ చేయగలిగితే, సో జాయిన్ మీటింగ్ క్లిక్ చేయగలిగినప్పుడు దెన్ ఆటోమేటిక్గా వాళ్ళతో మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. సో ఇక్కడ ఐడి ఏదో ఒకటి, మరి వాళ్ళు ఇచ్చేది ఏదైతే ఏదైనా కావచ్చు, ఆ ఐడిని మనం ఇక్కడ ఎంట్రీ చేసుకొని జాయిన్ మీటింగ్ అని క్లిక్ చేయాలి. సో ప్రస్తుతానికి నాకు ఫ్రెండ్స్ ఎవరు ఇవ్వలేదు కాబట్టి, సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, జాయిన్ అనేది అలా. సో సైన్ ఇన్ అవుతున్నాను. వన్ సైన్ ఇన్ అన్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, గూగుల్ ద్వారా ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను. సో సింపుల్గా గూగుల్తోనే ఇంటిగ్రేషన్ చేస్తున్నాను కాబట్టి, సో నా మెయిల్ ఐడి సెలెక్ట్ అవుతుంది. సో నేను నా మెయిల్ ఐడి సెలెక్ట్ చేశాను. వన్స్ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఇంటిగ్రేట్ అవుతుంది. సో నౌ క్లిక్ ఆన్ లాంచ్ జూమ్. నా జూమ్ అప్లికేషన్తో జీమెయిల్ అప్లికేషన్ సింక్రనైజ్ అయింది. సో ఆటోమేటిక్గా జూమ్ అప్లికేషన్ మనకి ఓపెన్ అయిపోద్ది. నౌ ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి మీట్ అండ్ చాట్ అండ్
మీటింగ్స్, కాంటాక్ట్స్, సెట్టింగ్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో మనం షెడ్యూల్ ఫస్ట్ అనే ఒకటి ఉంటుంది ఆప్షన్. అంటే మనం ఎవరికైనా మనం మీటింగ్ కండక్ట్ చేయాలనుకున్నా, క్లాస్ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కావచ్చు, అలాంటిది ఫస్ట్ మనం బిఫోర్గానే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ, 10 minutes ముందు కానీ, 1 minute ముందు కానీ మనం షెడ్యూల్ చేసేసేయచ్చు. ఆ 10 days బిఫోర్ కూడా మనం షెడ్యూల్ చేయొచ్చు. జాయిన్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం జాయిన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ మీటింగ్ ఐడి అడుగుతుంది. జాయిన్ మీటింగ్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా జాయిన్ అవ్వగలగచ్చు. ఓకే, అండ్ ఇక్కడ షేర్ అని ఉంది. షేర్ స్క్రీన్ అన్నప్పుడు, సో షేర్ స్క్రీన్ అంటే దానికంటే ఇద్దరికి అంటే రిమోట్ యాక్సెస్ కోసం షేర్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తాం. అది పెద్దగా ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు మనకి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ అనేది సెట్ చేయాలి. సో ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్టింగ్ ఎలా చేయాలి, ఒక క్లాస్ అనేది ఎలా చెప్పాలి స్టూడెంట్స్కి అని ఫస్ట్ షెడ్యూల్ క్లిక్ చేసుకుంటాం. షెడ్యూల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ నువ్వు ఏ కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నావో ఆ కాన్సెప్ట్ టైటిల్ అనేది మనకి రాసుకోవాలి. ఇంట్రడక్షన్ టు PHP అని చెప్పి నేను రాస్తున్నాను. డేట్ సో 12/4 అనుకుంటున్నాను. నౌ టైం ఏ టైంకి సెట్ చేయాలనుకుంటున్నానంటే జస్ట్ 5. సో 5:59కి సెట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు దాకా అంటే జస్ట్ 6 అప్ టు 6 అంటే ఎండ్ టైం అనమాట. ఎండ్ టైం అనేది మనం సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ మీటింగ్ ఐడి అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. మీరు అది ఎనేబుల్ చేసుకోవచ్చు. దానివల్ల ప్రతిసారి మీరు ఐడి అనేది చేంజ్ చేయాల్సిన పని లేదు. సేమ్ ఐడితో కనెక్ట్ అవ్వచ్చు. సో మీరు అవసరమైనప్పుడు పాస్వర్డ్ ఎనేబుల్ చేయొచ్చు, లేదంటే డిజేబుల్ చేయొచ్చు. ఇది ఎనేబుల్ పెట్టడం వల్ల వాళ్ళకి స్టూడెంట్స్కి మనం కంపల్సరీ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలండి. ఏదో ఒక పాస్వర్డ్ మీరు ASDF 123 అలా ఏదైనా మనం ఇవ్వచ్చు అనమాట. సో పాస్వర్డ్ ఇవ్వడం వల్ల మనకి అంత టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీటింగ్ పాస్వర్డ్ ఆఫ్ చేసేసేయచ్చు. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ గివ్ రైట్, నో ప్రాబ్లం. సో నా ఇక్కడ తీసుకున్నట్లయితే యాడ్ టు క్యాలెండర్ అని ఆటోమేటిక్ ఎనేబుల్లో ఉంటుంది. నౌ క్లిక్ ఆన్ డన్ బటన్. డన్ అనేది క్లిక్ చేయండి. సో మీటింగ్ షెడ్యూల్ అనేది అవుతుంది. సో నౌ అలో జూమ్ టు యాక్సెస్ యువర్ క్యాలెండర్ అలో ఇచ్చామనుకోండి, గూగుల్ క్యాలెండర్స్కి ఆటోమేటిక్గా ఈ నోటిఫికేషన్ అనేది యాడ్ అయిపోద్ది. సో మీరు ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ టైంకి మీటింగ్ అనేది ఉంటుంది, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేసి, ఆర్ క్లౌడ్గా హోస్టింగ్ అనేది చేయొచ్చు అని. సో నేను మెయిల్ పంపిస్తున్నాను, మా ఫ్రెండ్స్కి పంపిస్తున్నాను. 10 మెంబర్స్కి ఇక్కడ పంపించేస్తాను. 10 మెయిల్ ఐడీస్ మనం ఇక్కడ డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. సో మెయిల్ ఐడీస్ మనకి రాసేసుకోవచ్చు. ఎంతమందికన్నా మన మెయిల్ ఐడి రాసి సెండ్ బటన్ క్లిక్ చేయొచ్చు. వన్ ఇన్విటేషన్ అనేది సెండ్ అయిపోతుంది. వన్స్ సెండ్ అయిన వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే స్టార్ట్ మీటింగ్ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం క్లాస్ చెప్పడానికి ఇదే విధంగా ప్రాసెస్ ఫాలో అవుతే సరిపోతుంది. నౌ ఇక్కడ తీసుకున్నట్లయితే మన ఆడియో రికార్డింగ్ అనేది ఎనేబుల్ చేయాలి. సో బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా చూపిస్తుంది. నౌ ఇది మనం ఒకసారి క్లిక్ చేసామనుకోండి, ఇలాంటిది మనం క్లోజ్ అయిపోతుంది. కంట్రోల్ మెనూస్ అన్నీ క్లోజ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేసామనుకోండి, కంట్రోల్ మెనూస్ అన్నీ వస్తుంది. సో స్టార్ట్ వీడియో అనేది క్లిక్ చేసామంటే మన వీడియో అనేది ఎనేబుల్ అవ్వగలుగుతుంది. బట్ ప్రస్తుతానికి మన వీడియో వద్దు కాబట్టి జస్ట్ షేర్ అనేది క్లిక్ చేస్తాం. షేర్ క్లిక్ చేసినప్పుడు అంటే మన దగ్గర ఉన్న కంటెంట్, మన దగ్గర ఉన్న PPT కావచ్చు, PDF కావచ్చు, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నది వేరే వాళ్ళకి చూపించాలనుకున్నప్పుడు షేర్ అనేది క్లిక్ చేసి డాక్యుమెంట్ క్లిక్ చేస్తాము. సో పర్మిషన్స్ అలో ఇవ్వాలి. నౌ డివైస్ స్టోరేజ్, డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంది అన్నప్పుడు డాక్యుమెంట్స్ ఇవ్వచ్చు. అది PDFలోనే ఇవ్వడం బెటర్, ఎందుకంటే PDF యాక్సెస్ అవుతుంది. PPT అనేది యాక్సెస్ అవ్వదు. దీంట్లో మీరు PPT యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ
మీరు జూమ్ లాంచర్ అనేది ల్యాప్టాప్ ఇన్స్టాలేషన్ చేసుకుని దాని ద్వారా మనం చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఇక్కడైతే మ్యాక్సిమం వరకు పీడిఎఫ్ మాత్రమే. సో ఒకవేళ మీరు పీపీటీ చేసుకున్న పీపీటీని పీడిఎఫ్గా సేవ్ చేసుకొని దాన్ని మన మొబైల్లో వేసుకొని మీరు ఆ విధంగా కూడా మనం డిస్ప్లే చేయడానికి స్కోప్ ఉంటుంది. సో నేను మీకు జస్ట్ ఒక పీపీటీ పీడిఎఫ్ చూపిస్తున్నాను. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి నేను షేర్ క్లిక్ చేశాను. సో ఇంట్రడక్షన్ టు PHP అని టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా నెక్స్ట్ స్లైడ్ వెళ్తుంది. సెకండ్ అంటే రైట్ టు లెఫ్ట్ నేను స్వైప్ చేస్తున్నాను. ఆర్ ఈ మెనూ ఏదైతే ఉందో పేజ్ 1 పేజ్ 2 ఇలా మనం స్క్రోల్ చేసిన పేజెస్ ఆటోమేటిక్గా మూవ్ అవ్వగలుగుతుంది అన్నమాట. స్లైడ్ బార్. ఓకే. అండ్ నౌ పార్టిసిపెంట్స్ అని క్లిక్ చేసామనుకోండి, ఎవరెవరు ఉన్నారని పార్టిసిపెంట్స్ డిస్ప్లే చేయగలుగుతుంది. సో మీరు ఇక్కడి నుంచి కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ని. క్లిక్ ఆన్ ఇన్వైట్. ఇక్కడ కాపీ URL అని ఉంటుంది. కాపీ URL, జీమెయిల్, ఇన్వైట్, జూమ్ కాంటాక్ట్స్, హ్యాంగ్అవుట్స్, మెసేజెస్, ఇలా మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 5లో మనం వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. కాపీ URL అని క్లిక్ చేసామనుకోండి, జస్ట్ URL కాపీ అవుతుంది, లింక్ కాపీ అవుతుంది. అది వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి లింక్ వెళ్తుంది అనమాట. అది వన్ వే ఆఫ్ సెండింగ్ యువర్ మీటింగ్ లింక్. అదే జీమెయిల్ క్లిక్ చేసామనుకోండి, కంపోజ్ లాగా చూపిస్తుంది. మనకి 100 మెంబర్స్ మ్యాక్సిమం మెయిల్ ఐడీస్ అన్నింటినీ కూడా ఎంట్రీ చేసి సెండ్ చేసామనుకోండి, ఇన్విటేషన్ని వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో సింపుల్ ప్రొసీజర్. మ్యాక్సిమం వరకు మనం వాట్సాప్ ఫ్లెక్సిబిలిటీ ఉంది అన్నప్పుడు కాపీ URL తీసుకుంటే సరిపోతుంది. ఏదో మెయిల్ ద్వారా పంపించాలనుకున్నప్పుడు మనం జీమెయిల్ అనే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ అందరూ పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు అన్మ్యూట్ చేయొచ్చు, మ్యూట్ చేయొచ్చు, మీకు రైట్స్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ మోర్ క్లిక్ చేశారనుకోండి, మీరు ఆడియో అవసరం లేదన్నప్పుడు డిస్కనెక్ట్ చేయొచ్చు. ఓకే. మీరు చాట్ చేయాలంటే కూడా ఇక్కడ పార్టిసిపెంట్స్తో మీరు చాట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు 10 మెంబర్స్ వచ్చారు. 10 మెంబర్స్లో మీకు ఒక్కొక్కరికి మాత్రమే ఓన్లీ ప్రైవేట్గా చాట్ చేయాలంటే ఇక్కడ చాట్ లిస్ట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందితో ఒకరినొకరిగా మనం సెలెక్ట్ చేసుకుని చాట్ చేయొచ్చు. వాళ్ళు ఏదైనా డౌట్ రైజ్ చేసినప్పుడు ఇండివిజువల్గా చాట్ చేయొచ్చు. అది ప్రైవేట్లీ అవుతుంది. లేదు అందరికి గ్రూప్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నప్పుడు ఎవ్రీవన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. బ్యాక్ వస్తున్నాను. మ్యాక్సిమం మోర్లో ఇంకా మీటింగ్ సెట్టింగ్స్ ఉంటుంది. మీటింగ్ సెట్టింగ్స్లో ఏంటి అంటే మనం మీటింగ్ లాక్ చేయాలంటే లాక్ చేయొచ్చు. అండ్ అంటే పర్టికులర్గా లాక్ ఎందుకు చేయాలి అంటే జస్ట్ ఇప్పుడు మీరు ఏదన్నా డిస్కషన్ చేస్తున్నారు, పక్కన వాళ్ళతో ఎవరితోన్నా డిస్కషన్ చేస్తున్నారు, సో ఆ టైంలో వాళ్ళకి పీపీటీ కనపడకూడదు అన్నప్పుడు మీరు లాక్ చేసుకోవచ్చు. ఓకే. స్క్రీన్ షేర్ అనేది ఉంటుంది. అంటే పీపీటీని ఆఫ్ చేయాలనుకున్నప్పుడు స్క్రీన్ షేర్ అనేది దాన్ని డిజేబుల్ చేశారనుకోండి, స్క్రీన్ అనేది వాళ్ళకి కనపడదు అనమాట. ఓకే. అండ్ సో ఇవన్నీ కూడా మెయిన్ ఆప్షన్స్. మీకు అది అవసరమైతే యూజ్ చేయొచ్చు, లేదంటే అలాగనే ఉంచేయచ్చు. దిస్ ఈస్ హౌ యూ కెన్ ఏబుల్ టు కనెక్ట్ యువర్ పార్టిసిపెంట్స్. స్టాప్ షేర్ ఒకటి ఉంటుంది. స్టాప్ షేర్ క్లిక్ చేసామంటే స్క్రీన్ మనకు కనపడదు అనమాట, అలాగనే ఉండిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చామనుకోండి, అంటే మీటింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో బ్యాక్ మీటింగ్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ షెడ్యూల్, మీరు మీటింగ్ చేస్తూనే ఇంకొక షెడ్యూల్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు బై క్లికింగ్ ఆన్ షెడ్యూల్స్ అని. సో మీటింగ్స్ అని క్లిక్ చేస్తాం, మనకి ఏమి మీటింగ్స్ మనకి ఉన్నాయని చెప్పి ఇక్కడ డిస్ప్లే చేయగలుగుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు రికార్డింగ్ చేయాలి అంటే ఎలాగ, మనం చెప్పే కంటెంట్ని రికార్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో మీట్ అండ్ చాట్ ఉంటుంది, మీటింగ్స్ ఉంటుంది కదా, ఇది పర్సనల్ ఐడి అనమాట. ఇదే మీటింగ్ ఐడి. ఇన్విటేషన్స్ ఇక్కడి నుంచి పంపించవచ్చు. అండ్ ఇప్పుడు మనం రికార్డ్ చేయాలంటే ఎలాగ, ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుందిగా, అంటే మీటింగ్స్లో ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకు ఉంటుంది అనమాట ఏంటంటే జస్ట్ ఆటోమేటికల్ రికార్డ్ మీటింగ్ అని ఉంటుంది ఒక ఆప్షన్. లాస్ట్లో ఆటోమేటికల్ రికార్డ్ మీటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఎనేబుల్ చేసామనుకోండి, అది మీటింగ్ అనేది మ్యాక్సిమం వరకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. అది మీ యొక్క మొబైల్లోనే స్టోర్ అయిపోతుంది అనమాట. సేవ్ చేస్తున్నాను. సేవ్ అయింది. కాంటాక్ట్స్
యాడ్ కాంటాక్ట్స్, మీరు ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్న జూమ్ కాంటాక్ట్స్తో ఎవరైతే జూమ్ అప్లికేషన్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ కాంటాక్ట్స్ మనం ఇక్కడ యాడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, నేను జీమెయిల్తో ఇంటిగ్రేట్ అయ్యాను కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట సెట్టింగ్స్లో. సో ఫైనల్గా మీరు అవసరం లేదు అన్నప్పుడు దీన్ని క్లిక్ చేసుకొని కూడా మీరు ఫైనల్గా సైన్ అవుట్ కూడా చేసేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ లాగిన్ అయింది జీమెయిల్తో కాబట్టి నాకు ఆ యొక్క కంట్రోల్ ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఫైనలీ మన ఈ పర్టికులర్ సెషన్ ఏదైతే ఉందో అది మనం స్టార్ట్ చేయాలంటే షేర్ బటన్, పార్టిసిపెంట్ చెక్ చేసుకోవాలన్నప్పుడు పార్టిసిపెంట్స్ క్లిక్ చేయొచ్చు. స్టార్ట్ వీడియో అని క్లిక్ చేసామనుకోండి మన వీడియో వాళ్ళకి కనిపిస్తుంది. అవసరం లేదు అన్నప్పుడు దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. మనకి ఇలా ఎంటీ స్క్రీన్ కంట్రోల్ ఆప్షన్స్ అన్నీ లేకపోతే మనం ఎక్కడైనా స్పేస్లో క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకి ఈ ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. మీటింగ్ అవసరం లేదు ఇంకా స్టాప్ చేసేద్దాం అని అనుకున్నప్పుడు మీరు పైన ఎండ్ బటన్ అనేది ఉంటుంది కదా, ఆ ఎండ్ బటన్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా లీవ్ మీటింగ్ అంటే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీటింగ్ అనేది ఉంటుంది, మీరు స్కిప్ అయిపోవచ్చు అన్నమాట. స్కిప్ ఇన్ ద సెన్స్ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో అది లీవ్ మీటింగ్. ఎండ్ మీటింగ్ అన్నప్పుడు టోటల్ ప్రాసెస్ మొత్తాన్ని టర్మినేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు టర్మినేట్ చేస్తున్నాము. సో ఎండ్ మీటింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మీటింగ్ అనేది ఎండ్ అయింది. సో ఈ విధంగా మనం స్టూడెంట్స్తో మన క్లాస్ అనేది ఆన్లైన్ ద్వారా మనం చెప్పడం చాలా ఈజీ అనమాట. సో అదే మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర ఐడి అనేది తెచ్చుకోగలిగితే జాయిన్ క్లిక్ చేసి వాళ్ళ ఐడి ఇక్కడ ఇచ్చినప్పుడు జాయిన్ మీటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, నా ఐడి జాయిన్ మీటింగ్ అని ఇచ్చాను. జాయిన్ మీటింగ్ అని ఇస్తే ఆటోమేటిక్గా జాయిన్ అవుతుంది, కనెక్టింగ్ అవుతుంది అనమాట. కనెక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం జాయిన్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. జాయిన్ అయిన వాళ్ళు కూడా పీపీటీని షేర్ చేయొచ్చు కొన్ని కేసెస్లో. సో ప్రస్తుతానికి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను ఎండ్ చేస్తున్నాను. ఎండ్ మీటింగ్. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇది నచ్చింది అంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.